ఒకసారి ఏమో వెళ్ళారు 22లో, దాని తర్వాత సాధించింది ఏంది అన్నారు. ఒక్కసారి వెళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1,26,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటే, అయ్యా బాగా వినండి, ఇప్పుడు మీరు చేశారే మళ్ళీ చెల్లికి పెళ్లి గ్రీన్ కో, ఆ గ్రీన్ కో 37,000 కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దావోస్ లో జరిగిన ఒప్పందం కాదా? సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పింది కాదా? 60,000 కోట్లతో ఆదాని గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కి ఏ రకంగా ముందుకు వచ్చింది? 28,000 కోట్లతో అరవిందో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏ రకంగా ముందుకు వచ్చింది? అప్పటి 2022 జగన్మోహన్ రెడ్డి గారి దావోస్ పర్యటనలో జరిగినటువంటి ఒప్పందాలు అవి గ్రౌండింగ్ అయ్యాయి. మేము చెప్తున్నాం, ఏ తెలుగుదేశం అయినా, ఏ బీజేపీ అయినా, ఏ జనసేన అయినా 2014 నుంచి చెప్పండి, మొన్నటికి మొన్న పోయిన ఏడాది చెప్పండి, మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏమిటి? అసలు ప్రజాధనాన్ని దాదాపుగా మీరు పర్యటన చేస్తే 20 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రజాధనంతో మీరు అధికారులు మీరందరూ కూడా తతంగాన్ని వేసుకొని వెళ్ళి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమున్నాయి? రాష్ట్ర ప్రయోజనాలు కలిగింది ఏంటి? అయ్యా ఒకటే సూటిగా ప్రశ్న, మీరు కనీసం ఆ దావోస్ పర్యటనలను ఆపుకుంటే ఆ బడ్జెట్ అన్న మిగులుతుంది. మీరు చేసే ఈ బడ్జెట్ కి కనీసం మీ పర్యటన ఖర్చు పెట్టుబడులు కూడా తేవడం చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఖర్చు ఉందో అంత పెట్టుబడి కూడా తేనంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేముంది? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు మాత్రం చెప్తారు, ఒక్కటన్నా గ్రౌండింగ్ అయిందా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు. సురేష్ గారు, ఓకే సురేష్ గారు, మీరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి చూశాను నేను, ఈ పోప్స్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిందనమాట. ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ షేర్స్ ఆఫ్ మేజర్ స్టేట్స్ ఇన్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 25.3% పెట్టుబడులను ఆకర్షించింది అని చెప్పేసి ఒక నివేదిక బయటకు వచ్చింది. ఒకసారి పీసీఆర్ నివేదికను ఒక్కసారి మీరు పెట్టు. ఇది పోప్స్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చినటువంటి ఒక నివేదిక ఇది. సో బ్యాంక్ ఆఫ్